హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం షష్ఠి. ఈరోజు ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం శనివారం కలిసి వచ్చింది. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ప్రకృతిలో వేదాలని రక్షించడానికే శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం దాల్చారని, అలాగే మత్స్యావతారం, ఈ అవతారం సంపూర్ణమైన జలరాశి అవతారం, వేదరక్షకుడిగా జన్మించిన మత్స్యావతార రూపంగా ఈరోజు శ్రీ మహావిష్ణువుని మన అందరం కూడా స్మరించాలి. కాబట్టి ఈరోజు మంత్రబలంలో ఓం మత్యాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం మత్యాయ నమః, ఓం మత్యాయ నమః, ఓం మత్యాయ నమః. చాలా విశేషమైనటువంటి నామం, అద్భుతమైన నామం. ఈ నామాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో జపించండి. జ్ఞానం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా జీవితంలో మన జన్మ సార్థకతం అవుతుంది. చాలా విశేషమైనటువంటి నామం మత్స్యనామం. దీన్ని జపించడం వలన నలుగురికి ఉపయోగం అవుతుంది, మరియు మన జీవితం సార్థకం అవుతుంది. వేదము ఎవరి కోసం అంటే బ్రహ్మాండం కోసం. వేదం జ్ఞానం కోసం. వేదం ప్రకృతి అభివృద్ధి చెందడాని కోసం. వేదం నాగరికత అభివృద్ధి చెందడం కోసం. వేదంతో విజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు జనాలు వెళ్ళగలుగుతారు. అటువంటి వేదాన్ని రక్షించడం కోసమే శ్రీ మహావిష్ణువు ఈరోజు మత్స్యావతారం జన్మించిన రోజు. ఇక భారతదేశంలో అత్యంత విశేషమైన పుణ్యక్షేత్రం నాగలాపురం అంటూ మన తిరుపతి నీరజ్ దగ్గర ఒక ప్రదేశం నాగలాపురం. వేదనారాయణ స్వామి అనే ఒక దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయ కార్యనిర్వహణ కూడా జరుగుతూ ఉంటుంది. చాలా విశేషమైనటువంటి దేవాలయం. జీవితంలో ఎప్పుడైనా చిన్నపిల్లలు చదవాలి అనుకుంటే ఈ దేవాలయ దర్శనం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ వేదనారాయణ స్వామి దర్శనం చేసుకుంటే మనలో జ్ఞానం అనేది పెరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి దేవాలయం. అటువంటి దేవాలయం భారతదేశంలో ఒక్కటే ఉంటుంది. మత్స్యావతార రూపంగా దర్శనమిస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఆ దేవాలయ నామస్మరణ కూడా మనకు అదృష్టం. ఎప్పుడైనా అనుకూలమైనప్పుడు ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే జ్ఞానం పెరుగుతుంది. చాలా శుభం కూడా జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. ప్రేమ అనేది ఎక్కడ ఉంటుందో కోపం కూడా అక్కడ ఉంటుంది అంటూ ఉంటారు. ప్రేమతో అడిగిన కోపం చాలా పవిత్రమైందట. ఎందుకంటే ఒక ప్రేమ నుండి వచ్చే కోపం ఇతరులని వారిని రక్షించడం కోసం రాదట, వాళ్ళని సరిదిద్దడం కోసం వస్తూ ఉంటుందట. చాలామంది వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు, రచయితలు కూడా చెప్తూ ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుంది ఎందుకు ఉంటుంది అని. అయితే ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ప్రేమ ఉన్న చోటే కోపం ఎందుకు వస్తుంది? ఒక తండ్రి తన పిల్లలకి ఎప్పుడూ మంచిదే కోరుకుంటూ ఉంటారు, మంచే చేయాలి అనుకుంటారు. వారు ఏదైనా తప్పు చేస్తే కోపంతో నువ్వు ఈ దారిలో వెళ్ళు, ఇలా చేయి, అలా చేయి, ఇలానే ఉండు, ఇలా నడుచుకో అంటూ ఉంటారు. అనుక్షణం వాళ్ళని సరిదిద్దడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని ప్రేమ అంటారా లేక కోపం అంటారా? అవును కదా. మన తల్లి తండ్రి మనల్ని కొట్టడం, తిట్టడం, దండించడం ఇది కరెక్ట్ కాదు అని, నువ్వు వెళ్తున్నది ఈ రాంగ్ దారిలో వెళ్తున్నావు, ఇలా చేసుకో, ఇలా చదువుకో, నువ్వు ఇలానే ఉండు అని ఎందుకు చెప్తారు అంటే భవిష్యత్తులో ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా కష్టాలు పడతారేమో, చిన్న పిల్లలు వాళ్ళు కష్టాలు పడితే రక్షించడానికి మేమున్నాం, భవిష్యత్తులో వాళ్ళ మంచి మార్గాన్ని మంచి జీవితాన్ని ఎన్నుకుంటే వాళ్ళకి కష్టాలు అనేవి రావు. ఇప్పుడైతే మనం చెప్పడానికి ఉన్నాం, రేపటి రోజున కష్టం రాకుండా ఉండాలి అని అద్భుతమైన ప్రేమతో వాళ్ళు మనల్ని సరిదిద్దుతూ దండిస్తూ ఉంటారు. కానీ పిల్లలు మాత్రం ఏమనుకుంటారంటే మన ఆశలకు అడ్డొస్తున్నారనో, లేదా మన ఆకాంక్షలను తీర్చట్లేదనో, మనం వాళ్ళ కోసం ఏం చేయడం లేదనో, నేను చేసే ప్రతి పనిలో తప్పులు కనుక్కుంటున్నారనో, అన్నిటికీ అడ్డు చెప్తున్నారనో తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎవరి కోసం దూషిస్తున్నారు? వాళ్ళు ఎవరిని దూషిస్తున్నారు కదా గమనించాలి. వాళ్ళని వాళ్ళు దూషించుకోవట్లేదు, పిల్లల్ని వాళ్ళు సరిదారిలో పెడుతున్నారు, సరిదిద్దుతూ వాళ్ళకు మంచి మార్గాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ భవిష్యత్తులో మంచిగా బ్రతకాలని, వాళ్ళ ప్రేమ భవిష్యత్తులో నలుగురికి ఉపయోగం అవ్వాలని, అలాగే వాళ్ళ ప్రేమ ఒక భవిష్యత్తులో మంచి స్థాయిలో తమ పిల్లల్ని నిలబెట్టాలని, ఎప్పుడూ కష్టాల పాలు అవ్వకూడదు అని
ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు సరిదిద్దుతూ ఉన్నారు. ఎవరైనా ఆలోచిస్తే మీ తల్లి తండ్రి మీపై కోపం ఎందుకు వస్తుంది? దారిలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ కోపం రాదే? ఎవరికో ఏదో ఆపదలొస్తున్నప్పుడు ఆహ్, చూసి వెళ్ళిపోతూ ఉంటారే? ఎందుకు? మీ పైన ఎందుకు కోపం వస్తుంది? అంటే వాళ్ళ అధికారం కాదు. వాళ్ళలో ఉన్న ప్రేమ అది. కోపం రూపంలో మనల్ని అనుక్షణం సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే విధానంగా ప్రేమ ఎక్కడ ఉంటుందో ఆ ప్రేమని చెడు మార్గాన్ని ఎన్నుకుంటే ఆ ప్రేమ చక్కదారిలో వెళ్ళట్లేదు. అంటే సరిదిద్దడంలో కోపం వస్తూ ఉంటుంది. కానీ మీరు మాత్రం దాన్ని ద్వేషమని భావించుకుంటూ ఉంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తల్లి, తండ్రి మనపై కోపగించుకుంటున్నారు అంటే అది మనల్ని సరిదిద్దడానికి మాత్రమే గాని, వాళ్ళ స్వార్థానికని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. ఇదే ఈరోజు మంచి మాట. అయితే ఇతరులను చూసి మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఒక చీమ తన పురుగుని మోయలేకపోతుంది. అదే 100 గ్రాముల చీమలు దాన్ని పట్టుకొని ఆ పురుగుని ఈజీగా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అంతే. జీవితంలో మనం తెలుసుకోవాల్సింది మనమందరము ఒకటైతే మనం ఏదైనా చేయొచ్చు. ఒకటి కాకపోతే అందరూ కూడా విరుద్ధాత్మకంగా వాళ్ళ ఆలోచనలు పెంపొంది జీవితాలు కూడా మధ్యలోనే ఆగిపోయే సూచనలు ఉంటాయి. అది ఏ విషయంలోనైనా కావచ్చు. అర్థం చేసుకోవాలి. ఏ విషయంలోనైనా మనం కొన్ని విషయాలని కుటుంబ సభ్యులని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో మీలో ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా మనందరం ఒకటే అనే విధానాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడైతే మీరందరూ ఒకటిగా అవుతారో మీరు దేన్నైనా జయించవచ్చు. దేన్నైనా ఎదిరించొచ్చు. కానీ మీరందరూ కూడా వేరే వేరే అయిపోతే జీవితంలో ఖచ్చితంగా అది మీ కుటుంబానికి ప్రమాదకరంగాను, హానికరంగాను మారుతుంది. గురువైనా, తల్లైనా, తండ్రైనా వాళ్ళు ఇస్తున్నది శిక్ష కాదు. అది శిక్షణగా మీరు స్వీకరించాలి. మీ జీవితం మరింత అందంగా అవుతుంది. ఒక శిల్పి దాన్ని చెక్కుతూ ఉంటాడు. ఆ శిల నాకు వద్దు, నేను ఇలాగే ఉండాలి అంటే అందమైన బొమ్మగా మిగిలేది కాదు. రాయిలాగే మిగిలిపోతుంది. అంతే కదా! అదే ఆ శిల, ఆ శిల్పి ఏదైతే చెక్కుతున్నాడో, ఓహ్! నన్ను మరింత అందంగా చేయడానికే ఇతను చెక్కుతున్నాడు. అందుకే నా పైన ఆ ఉలి దెబ్బ పడుతూ ఉంది అనుకుని వాటిని స్వీకరిస్తే మంచి అందమైన శిల్పంగా మారి ఆఖరికి ఒక దేవుని విగ్రహంగా కూడా మారవచ్చు. అద్భుత దృశ్యాలతో అందరినీ అది ఆకర్షిస్తుంది. అదే ఒక బండరాయిగా ఉండిపోతే దేనికి పనికి రాకుండా అయిపోతుంది. మన జీవితం కూడా అంతే. తల్లిదండ్రులు మనకు అందిస్తున్న శిక్షణని, తల్లిదండ్రుల్లో మనకు అందిస్తున్న ఆ ప్రేమని స్వీకరిస్తూ, వాళ్ళు ఇచ్చే శిక్షణని స్వీకరించి, మన జీవితం కూడా శిల్పంలాగా అద్భుతంగా అవుతుంది. మన జీవితం కూడా శిల్పంలాగా అద్భుతంగా మెరుగుపడుతుంది. లేదు వాళ్ళు మనకి ద్వేషమే చూపిస్తున్నారు అనుకుంటే, మీరు బండరాయిగానే మిగిలిపోతారు. దీనికన్నా గొప్ప ఉదాహరణ ఇంకేదీ ఉండదు. అయితే ఈరోజు మన సంప్రదాయంలో కొబ్బరికాయ ఎవరు కొట్టాలి? కొబ్బరికాయ మనమే కొట్టాలా? లేదా అయ్యగార్లు కొట్టచ్చా? లేదా వేరే వాళ్ళకి కొట్టచ్చా? అంటే కొబ్బరికాయ ఎవరు కొడుతున్నారు అనేది ప్రాముఖ్యత కాదు. కొబ్బరికాయని ఎందుకు కొడుతున్నాము అనేది ముఖ్యం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ ఒక సంకల్పం సమర్పించుకోవడం భగవంతునికి అని అర్థం. కొబ్బరికాయని మీకు సంకల్పం ఏదైతే ఉందో పరిపూర్ణంగా సంకల్పం తీసుకొని ప్రార్థించాలి. తదుపరి వాళ్ళకి కొబ్బరికాయని అందించండి. అది వాళ్ళు కొట్టినా, మీరు కొట్టినా ఒకటే. కానీ కొబ్బరికాయ అనేది శాస్త్రరీత్యా కొందరు తెలియజేస్తున్నది మన సంప్రదాయంలో ఉంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది లోపల చక్కగా ఉండి, బలిష్టంగా ఉండి, ఆ కొబ్బరికాయ కుళ్ళిపోకుండా ఆరోగ్యవంతంగా కొబ్బరికాయ ఉంది అంటే ఖచ్చితంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది అని అనుకోవాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోయినా లేదా లోపల ఏదైనా పాడై ఉంటే, ఏదైనా దుర్వాసన వస్తూ ఉంటే, లేదా కొబ్బరికాయలో ఏదో మార్పులు అంటే ఎండిపోయింది ఇటువంటివి ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదో చెడు జరగబోతుంది అని అర్థం. ఇది మన సంప్రదాయంలో పూర్వం నుండి పాటించుకుంటూ వస్తున్నది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. కొబ్బరికాయ కుళ్ళిపోతే మళ్ళీ వెంటనే చేతులు, కాళ్ళు కడుక్కొని ఇంకొక కొబ్బరికాయను తీసుకొని కుంకుమ, గంధాన్ని ధరించి మరొక కొబ్బరికాయ తీసుకొచ్చి క్షమాపణ కోరుతూ ఆ కొబ్బరికాయని అందించాలి. చాలామంది అమ్ముతూ ఉంటారు. ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి కొడతాం. తర్వాత కొబ్బరికాయ చెడిపోయింది అంటే వాళ్ళు మరొక కొబ్బరికాయ తీసి దాంట్లో పసుపు, కుంకుమ పెట్టి మళ్ళీ ఇంకోటి ఇస్తారు. మళ్ళీ మీరు వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టిరండి అని చెప్తారు.
వాళ్ళు లేదా మనం మళ్ళీ ఇచ్చినా తీసుకుంటారు. సేమ్ అదే విధానంగా భగవంతునికి కూడా మనం మళ్ళీ ఇంకో కొబ్బరికాయని సమర్పించుకోవాలి. కానీ క్షమాపణగా మరొకటి ఎక్స్ట్రా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరికాయ బదులుగా 2 కొబ్బరికాయలు మనం వెళ్ళి అక్కడ కొట్టడం వలన ఆ దోషం అనేది అంతటితో తొలగిపోతుంది. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం రోజు ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తారాబలం మనం తెలుసుకుందాం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మీరు కష్టపడితే లాభాలు ఉంటాయి, ప్రయత్నించండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి జన్మతార, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి ఈరోజు పరమ మిత్రతార, మీకు చాలా విశేషం, ఉపయోగం చేసుకోండి, అద్భుతమైన రోజు. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు నైదన తార, నైదన తార వదతార అంటారు. ఇది అంత శుభమైనది కాదు, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధన తార, ఈరోజు మీరు కష్టపడితే మీరు అనుకున్నది జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి ఈరోజు ప్రత్యక్తార, ఈరోజు అంత అనుకూలంగా అయితే ఉండదు, మనకి కాస్త జాగ్రత్త ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఇక పుష్యమి అనురాధ ఉత్తర భాద్రపద వీరికి ఈరోజు క్షేమతార, విశేషమైనటువంటి రోజు, ఎటువంటి మంచి పనులు చేసినా అది శుభమే, ఆచరించండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈరోజు విపత్తార, ఆపదలు అధికంగా ఉంటాయి, కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక దివ్య పూజ. రేపు సప్తమి ఆదివారం, భాను అంటే సూర్యుడు సప్తమి గడియల్లో అంటే సప్తమి తిథిలో ఉదయిస్తున్నాడు, విశేషమైనటువంటి రోజు. రేపు ఎవరైనా సరే ఆదిత్య హృదయం రేపు పఠించండి. ఉదయాన్నే ఒక చెంబు నీళ్లు తీసుకొని ఓం మిత్రాయ నమః అంటూ, లేదంటే ఏదైనా సూర్య శ్లోకాన్ని చదువుతూ సూర్య ఆర్ఘ్యాన్ని ఇలా ఇస్తూ తల వంచుకొని ఆ నీళ్ళల్లోకి దృష్టి పెట్టి మీ సంకల్పం జరగాలని కోరుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి అనుకూలం లేని వారు ఇంట్లోనే కూర్చొని ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యాష్టకం చదువుకోండి. విష్ణువుకి రేపు తులసి అర్చన ఆచరించండి, ఖచ్చితంగా పూర్వార్జిత కర్మఫలం తగ్గుతుంది, పితృల అనుగ్రహం ప్రాప్తిస్తుంది, పితృదోషం తగ్గుతుంది. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ లేదా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కానీ అష్టకం కానీ లేదా అశ్వత్థనారాయణ అష్టకం కానీ ఇలా లక్ష్మీనారాయణకి సంబంధించిన ఏదైనా శ్లోకాన్ని మనం పఠించాలి. అలా మనం చదువుకుంటూ లక్ష్మీనారాయణని ఒకే చోట పెట్టి వాళ్ళిద్దరిని పూజించి వాళ్ళిద్దరిని అలా అర్చించి, లక్ష్మీనారాయణలు అంటే విష్ణు మరియు మహాలక్ష్మిని పూజించడం వలన మన ఇంట్లో భార్యాభర్తల సఖ్యత పెరుగుతుంది, ఆర్థికంగాను అభివృద్ధి అవుతాము. ఈరోజు లక్ష్మీనారాయణునికి క్షీరాభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం కానీ లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ పఠించండి. ఇవేవీ రాకపోయినా లక్ష్మీనారాయణ మహ అంటూ నామమంత్రాన్ని జపిస్తూ వాళ్ళని పూజించండి. ఆర్థికంగా అభివృద్ధి, కుటుంబంలో సఖ్యత మరియు కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.